సో ఒకవేళ నిజంగానే మోసపోయి చాలా మంది మీ దగ్గరకు వచ్చుంటారు, కేస్ స్టడీస్ కూడా మీరు చూసుంటారు అండ్ డీల్ చేస్తుంటారు. అలా బయర్స్ మోసపోయిన తర్వాత బిల్డర్ దగ్గర నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు? డిసీజ్ బట్టి మందు ఉంటుందండి. మీరు ఏ విధంగా మోసపోయారు, ఈ ప్రీ లాంచ్ లో వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చెప్పి క్లోజ్ చేయాలి. ఎలా మోసపోతారంటే 90% కట్టేస్తారు. కొంతమంది ఇంటెన్షనల్ గా చేస్తారు, కొంతమంది అన్ఇంటెన్షనల్ వాళ్ళే ఇరుక్కుంటారు. ల్యాండ్ బాగుంటుంది, ఓనర్ చెప్పిన వాటిని చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం రామేశ్వరరావు. నమస్తే. సో ఒకవేళ నిజంగానే మోసపోయి చాలా మంది మీ దగ్గరకు వచ్చుంటారు, కేస్ స్టడీస్ కూడా మీరు చూసుంటారు అండ్ డీల్ చేస్తుంటారు. అలా బయర్స్ మోసపోయిన తర్వాత బిల్డర్ దగ్గర నెక్స్ట్ స్టెప్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు? అంటే అది డిసీజ్ బట్టి మందు ఉంటుందండి. మీరు ఏ విధంగా మోసపోయారు, మోసపోవడం అనేది కామన్ టర్మ్. ఏ విధంగా మోసపోయారు, ఏ స్టేజ్ లో మోసపోయారు, ఎలా మోసపోయారు, ఎప్పుడు మోసపోయారు. సో ఎన్ని రకాలు ఉంటాయి మోసాలు? మోసాలు లెక్కలండి. నేనైనా క్రైమ్ చేసామని అడుగుతున్నాను. అలా కాదు, మీ దగ్గర క్లయింట్స్ వస్తుంటారు కదా ఇట్లా నేను 1 or 2 కేసెస్ చెప్తాను మీరు అడిగారు ప్రేక్షకుల కోసం. ఇప్పుడు ఏంటంటే ప్రీ లాంచ్ అనే ఒక టర్మ్ ఉంది. మీరు ఫ్రీ లాంచ్ అన్న ప్రీ లాంచ్ ఓకే. ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర డబ్బులు పబ్లిక్ డబ్బులతో ఇల్లు కడదాం అనుకుంటా. రియల్ బిజినెస్ మ్యాన్ ఏమంటారంటే సామెతలో, ఏ పర్సన్ హూ డస్ బిజినెస్ విత్ హిస్ ఓన్ మనీ ఈజ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, హీ బికమ్స్ అన్ ఇన్వెస్టర్. బిజినెస్ మ్యాన్ ఎవరంటే పబ్లిక్ డబ్బులతో బిజినెస్ చేసేవాడు బిజినెస్ మ్యాన్. హీ విల్ ఇన్వెస్ట్ 10%, 90% విల్ బారో. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. అది డిఫరెంట్ ఎజెండా. సో ప్రీ లాంచ్లో ఏమవుతుందంటే, సపోజ్ 10,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ 2 years తర్వాత అమ్ముతాడు, లేకపోతే 3 years తర్వాత అమ్ముతాడు. ఒక 100 ఎకరాలు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి. సో ఎంత అమ్ముతాడు? 10,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ప్లాట్. ఈ రోజు ఏమంటాడంటే, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి 3 years బిఫోర్, యూఆర్ టాకింగ్ అబౌట్ 1000 days తర్వాత ఏముంటుందో, ఈ రోజు నీకు 35% డిస్కౌంట్ ఇస్తా ఉంటాడు. అంటే 10,000ది 6,500కి వచ్చేస్తుంది, 35%. అదే డబ్బు మనం 3 సంవత్సరాలు బ్యాంక్ వేసుకుంటే 20% వస్తుంది, 7. కానీ మనం టెంప్ట్ అయ్యి అక్కడ 3,500 మనం ఇంకో బార్గెన్ స్కిల్స్ ఉపయోగించి 4,000 చేసుకుంటాం. వాడు డబ్బులు కావాలి కదా, 4,000 చేసుకుంటాం. సరే 4,000 తగ్గించాడు. 6,000 ఎప్పుడు కట్టాలా? 6,000లో మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 90% అమౌంట్ డే 1 ఇవ్వాలి. 90% అంటే 1,00,00,000 రూపాయలు అంటే 90 లక్షలు కట్టాలి. అప్పటికి ఆయన ప్రీ లాంచ్ అంటే ఏమీ లేవు, ఏముండదు, ప్లాన్ ఉండదు, అప్రూవల్ ఉండదు, డిటిసిపి ఉండదు, రేరా ఉండదు, అప్రూవల్స్ కూడా ఉండవు. ప్రీ లాంచ్ అంటేనే అర్థం. ప్రీ మెచ్యూర్డ్ బేబీ అంటే ఏమంటారు? 9 months 7 months పెట్టారు, ఫుల్లీ డెవలప్డ్. సో ప్రీ లాంచ్ అంటే ఏమీ లేవని ముందే చెప్తున్నాడు ఆయన. తర్వాత వస్తాయని కూడా చెప్తాడు. మీకు ఇచ్చిన డబ్బులు చిన్న రిసిప్ట్ ఇస్తాడు. ఎందుకంటే యాజ్ పర్ అకార్డింగ్ టు ది యాక్ట్ ఆఫ్ రేరా, ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ ఆర్ అడ్వర్టైజింగ్ ఎనీ ప్రాజెక్ట్ వితౌట్ రేరా అప్రూవల్, it's a big crime. RERA can keep you behind the bars, or they can penalize up to the 10% of the project. 1000 కోట్లు అంటే 100 కోట్లు కట్టాలి పైన, which is nightmare. మళ్ళీ పైకి రాలేడు జిందగీలో. ఒక్కసారి గోతిలో పడితే పైకి రాదు. In spite of that, public gets motivated by their talk. నేను లాస్ట్ టైం మాట్లాడాను, ఐఎమ్ నాట్ ఏ మోటివేషనల్ స్పీకర్, ఐఎమ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. మోటివేషన్ ఎట్లా ఉంటుంది? నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు, రాత్ గయి బాత్ గయి. ఇవాళ మీ రూమ్ లో ఉన్నారు, బాగా మోటివేట్ చేస్తాం, యూ విల్ ఇంక్రీజ్ బై 2 kgs. బయటకు వెళ్ళగానే ఏముండదు అట్లా. సో అందుకని మోటివేషన్ లో వెళ్ళిపోకూడదు. యు సీ ది రియాలిటీ. అసలు మీరు గుర్తుపెట్టుకోండి, 40% డిస్కౌంట్ ఇస్తుంటే ఆ మైండ్ ఇంటెన్షన్ ఏముందండి? సాహితీ, జేబీ బిల్డర్స్, ఏవో రకరకాలు, జిపిఆర్ హోమ్స్, ఏవో అన్ని ఎవ్రీ మంత్ ఆన్ అండ్ యావరేజ్ బిల్డర్ 100 కోట్లు, 1000 కోట్లు, 1,500 కోట్లు. ఎందుకు? మళ్ళంటలు ఉండబట్టే కదా. సో నేను నా ఇచ్చే సజెషన్ అంటే, నెవర్ ఎవర్ గో టు ప్రీ లాంచ్ అంటిల్ అన్లెస్ ఇట్స్ ఎ కంపల్షన్. ఒకటి. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రీ లాంచ్ లో వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చెప్పి క్లోజ్ చేయాలి. ఎలా మోసపోతారంటే, 90% కట్టేశారు కదా. బిల్డర్ మంచోడే, ఇంటెన్షన్ ఇస్ గుడ్ కొంతమంది, కానీ వెళ్ళిన తర్వాత ల్యాండ్ లిటిగేషన్ అయింది. అప్పుడు పర్మిషన్ రావుగా.
ల్యాండ్ లిటిగేషన్ ఎంటర్ అయితే అప్రూవల్స్ రావు, డిటిసిపి రాదు, డిటిసి అయితే రేరా రాదు. అప్పుడు ప్రాజెక్ట్ కట్టాలనుకున్నా కట్టడు. అప్పటికి డబ్బులు అన్ని తినేసాం, 1000 కస్టమర్గా 90% తినేసి ఎన్ని కోట్లు, కొన్ని 100 కోట్లు ఆయన ఖర్చు పెట్టేసి ఉంటాడు. ఇప్పుడు అప్రూవల్ అయితే డబ్బులు తిరిగి ఇవ్వలేం. దట్స్ హౌ ది ప్రాబ్లమ్ స్టార్ట్. సో కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తారు, కొంతమంది అన్ఇంటెన్షనల్ వాళ్ళే ఇరుక్కుంటారు. ఇందాక చెప్పా కదా, ఒకటి చేస్తే ల్యాండ్ బాగుంటుంది, ఓనర్ చెప్పిన వాటిని చేసి. జూనియర్ ఎన్టీఆర్ గారి కేసు మీకు లాస్ట్ టైం చెప్పాను లేదు, 36 lakhs ప్రాపర్టీ 25 కోట్లు అయింది, కానీ 5 బ్యాంకులు లోన్ ఇచ్చారు ఒకటే ప్రాపర్టీకి. విచ్ ఇస్ ఆ లేడీ సుంకు గీత అని ఎవరు ఉన్నారు, ఒక మేడం ఓనర్, ఆవిడ దండేసి దండం పెట్టాలి. ఒక సెలబ్రిటీని, వరల్డ్ లెవెల్ స్టార్ ని మోసం చేయగలిగింది. అవునా? ఎలాగా? జూనియర్ ఎన్టీఆర్ ఎలా అండి? అదే ఒక ప్రాపర్టీ మీద 5 లోన్ తీసుకున్నారు, ఒక బ్యాంక్ తెలియకుండా ఇంకో బ్యాంక్. ఒక ప్రాపర్టీకి ఒక్కడే లోన్ ఇవ్వాలి అంటే ఎంత కుమ్మక్కై చేశారు. ఇట్స్ ప్రీ ప్లాన్ మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. అది ఎలా ఫైండ్ అవుట్ అయింది అసలు? ఏంటి ఆ కేస్ స్టడీ? కేస్ స్టడీ అంటే అది పెద్ద స్టోరీ, మళ్ళీ చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే జనాలకు చాలా అంటే అయిపోయింది, బట్ ఐ టెల్ జస్ట్ సింపుల్ గా చెప్తాను. ఆయన ఒక ప్రాపర్టీ జూబ్లీస్ లో ఒక ప్లాట్ 671 గజాలు ఉంది, కొనుక్కున్నాడు. కొనుక్కున్నాడు ఎప్పుడు? 1993, వెన్ హీ వాజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 20 years రఫ్ గా, జూనియర్ ఎన్టీఆర్. సో ప్రాపర్టీ కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్నారు. సో ఓనర్ని పిలిచారు. అప్పట్లో వాల్యూ 36 lakhs కోట్ చేశారు, చాలా చీప్. 36 lakhs ఈరోజు 25 కోట్లు అయింది. సో దీని మీద ఏంటమ్మా లావాదేవీలు, నష్టాలు, కష్టాలు, లోన్లు అంటే చాలా పొలైట్గా ఈ బ్యాంక్, చెన్నైలో ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో లోన్ ఉందంటే ఆ లోన్ తీస్తే డాక్యుమెంట్స్ ఇస్తాడు అని చెప్పింది. ఫెంటాస్టిక్. ఆయన ఇమీడియట్గా క్లియర్ చేశాడు. సో పెండింగ్ ఫ్యూ ల్యాక్స్ ఉంటే కట్టేసాడు, డాక్యుమెంట్ తీసుకున్నాడు. తర్వాత ప్రాపర్టీ ఇన్ పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. నెక్స్ట్ 10 years ఎవరు మనం 12 years తర్వాత 4 బ్యాంకులు ఫోన్, ఒక బ్యాంక్ ఆయన క్లియర్ చేశాడు. 4 బ్యాంకులు వరుసగా ఫోన్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. సార్ మీ ప్రాపర్టీ కబ్జా ఆక్షన్ చేయాలి, నేను ఈఎంఐస్ కట్టట్లేదు. నేను ఎక్కడ తీసుకున్నాను? మీరు తీసుకోలేదు, మీ ముందు ప్రాపర్టీ ఓనర్ తీసుకున్నారని. ఇట్ డజంట్ హావ్ ఎనీ క్లూ. సో హీ హస్ బీన్ హరాస్డ్ బై 4 bankers. సో ఓనర్ మోసం చేశాడు. లేడీ అది కూడా. సో తర్వాత హైకోర్టు దాకా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈయన ఏమంటుంటే నేను తీసుకోలేదు కాబట్టి నేను కట్టను, ఆవిడని అడగకుండా. వీళ్ళు ఏమంటుంటే ప్రాపర్టీ ఎవరు పొజిషన్ ఉందో వాళ్ళ మీద అటాక్ చేస్తాం, కానీ పాత వాళ్ళ మీద ఓనర్షిప్ ఆవిడది అయిపోయింది. ఇప్పుడు యువర్ ఇన్ ది పొజిషన్ అని చాలా మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి డిఆర్టీ అనే డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఒక బాడీ ఉంటుంది, దానికి వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళు ఏమన్నారంటే నీకు 1 week టైం ఇస్తాం, దీని తాలూకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మాకు సబ్మిట్ చేయండి. దాని మీద 6వ తారీఖు జూన్, ఇప్పుడు 6వ తారీఖు మే, జూన్లోన డిస్కషన్ ఉంటుంది. సో మొత్తం అది చెప్పారు. ఆ పేపర్లన్నీ సేల్ డీడు దాని మీద ఉన్నవన్నీ సబ్మిట్ చేశారు. దాని తర్వాత డిస్కషన్ అవుతుంది కేసు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంకులు సెంట్రల్ డేటాబేస్ ఉంటుంది ఎప్పుడు కూడా, బ్యాంకులు నేషనల్ లెవెల్లో ఉన్నవి. ఇచ్చిన బ్యాంకులు మామూలు అభయసభ బ్యాంకులు కాదు, మంచి రెప్యూటెడ్ బ్యాంక్స్. సో అప్పుడు ఏమైంది వాళ్ళకి, సో బ్యాంక్ వాళ్ళది కూడా ఒక తప్పు ఉంటది కదా, ఎందుకంటే ఆల్రెడీ లోన్ తీసుకున్నారని తెలుసు అదే ప్రాపర్టీని పెట్టి, మరి ఇంకొక బ్యాంక్ లోన్ ఎలా ఇచ్చింది? పుట్టించేవాడు మనవాడు అయితే కడదాకున్న మొక్కలు పడతాయని ఒక సామెత ఉంది. ఇచ్చేవాడు మనవాడు, పాలసీలు డివైడ్ చేస్తాం, పైసామే పరమాత్మ. సో ఇప్పుడు అది క్లియర్ అయిందా ప్రాబ్లం? అవుతుంది, డిస్కషన్ అవుతుంది. ఇంకా స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. వెరీ 1-2 months బ్యాక్ హార్ట్ బర్నింగ్ ఇష్యూ, అన్ని ఛానల్స్ లో వచ్చింది. నేను కూడా మాట్లాడాను. సో నేను అనేది అంటే అది ఏం చేసినట్టే ప్రాపర్టీ ఫ్రంట్ సైడ్ ఒక పేజ్ పెట్టి ఒక ఫోటో ఒక లోను, బ్యాక్ సైడ్ ఒక లోను. అంతమంది ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇండస్ట్రియలిస్ట్, ఒకటే మిషన్ 4 లోన్ తీసుకున్నాడు. ఫ్రంట్ ఆఫ్ ది మెషిన్ ఒక బ్యాంకు, లెఫ్ట్, రైట్, బ్యాక్ ఉంటారు. మోసం చేసేవాళ్ళు ఉన్నంతకాలం మనం మోసపోతూనే ఉంటాం. అందుకే నేను చెప్పాను, భయపడుతుంటే భయపెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే పబ్లిక్ టాక్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర he has a program head, he has a lawyer, he has a chartered, ఆయన దగ్గర లేనే ఉన్నాయి, ప్రైవేట్ జెట్టే ఉంది హైలీ కాస్ట్. అలాంటి మనిషి ఎలా మోసపోయాడు అంటే ఇక్కడ ఎక్కడో ప్రొసీజర్లో లోపం ఉంది అంతే. అంటే లోపం అంటే ఏంటి? ఐదర్ హీ హాజ్ నాట్ డన్ ది గ్రౌండ్ వర్క్ రియాలిటీ, అంటే ఈసీ తీసుకోవాలి, లాస్ట్ టైం మాట్లాడడం, ఇన్కమ్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్ సరిగ్గా చెకింగ్ ఎక్కడో ఫాల్ట్ అయితే జరిగింది. సో కోర్టు ఏమన్నా నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్ కరెక్ట్ అయితే వాళ్ళు వేవ్ ఆఫ్ చేస్తాం, లేదంటే నువ్వు కట్టాల్సింది, అది డెసిషన్ వస్తుంది. సో మోసపోవడానికి ఒక లిమిట్, ఒక హద్దు ఏముంటుంది.
కమింగ్ ఈ పాయింట్ లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే యూ డోంట్ గో ఇంటూ టూ మెనీ ప్రాపర్టీస్. ఈవెన్ ఇఫ్ యూ గో యుల్ గెట్ కన్ఫ్యూజ్. మీరు సెలెక్ట్ చేసిన ప్రాపర్టీ అంటిల్ అన్లెస్ యు ఆర్ 100% పర్ఫెక్ట్ ఆన్ ది లీగాలిటీ, గవర్నమెంట్ పర్మిషన్ కావచ్చు, లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఈసీ కావచ్చు, అట్లా దానికి సంబంధించిన డాక్యుమెంట్ లాస్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటేనే కొనండి. సో నిజంగానే బయర్స్ అలా మోసపోయినప్పుడు ఫైట్ బ్యాక్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తెచ్చుకున్న సిచ్యుయేషన్స్ ఏమైనా మీకు ఎదురుపడ్డాయి? ఉన్నాయండి. ఒక ఆయన ఉప్పల్లో మంచి బ్రాండెడ్ బిల్డర్, 30 years బిల్డర్, చాలా బ్రాండెడ్ బిల్డర్, పేరు ఐ డిస్క్లోజ్ ఇన్ మీడియా. నా ఫ్రెండే, ఆయన కూడా నా ఆయన స్పీకర్ వేరే సబ్జెక్ట్ లో, నా మీద కొద్దిగా పెద్దగా ఉంటాడు. సో 2 కోట్ల ప్రాపర్టీ 1,45,000 అంటే 1,45,00,000 ఇస్తా అన్నారు. ప్రీ లాంచ్ ఆఫర్, నో పర్మిషన్స్. 1.45 crores లో 90% అమౌంట్ ఇస్ పెయిడ్ ఇన్ 1 month. అప్పుడు వాళ్ళే చెప్పారు ఏమీ లేవండి, ఇవన్నీ రావాలి, అందుకే రేట్ తగ్గిస్తాం. అంటే 55 lakhs నాట్ దట్ ఈజీ. సరే 3 నెలలు వస్తున్నారు, రాలేదు. 6 నెలలు వస్తున్నారు, రాలేదు. 1 year వస్తున్నారు. ఇప్పుడు టెన్షన్, బీపీ పెరిగిపోతుంది. 1.3 crores అనేది చాలా పెద్ద అమౌంట్. సో ఆయన నా దగ్గరికి డబ్బులు పెట్టుకుని వచ్చారు. యాక్చువల్గా ఒక బండల్ పట్టుకొని, సార్ నీ ప్రాబ్లం ఇరుక్కున్నాను, సరదా ఫ్రెండ్స్ లో మాట్లాడుకుంటాం. ఇది వర్క్ ఇన్ వెరీ వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ బ్యాంక్ లో పనిచేస్తాను. సో నేను బీయింగ్ కొలీగ్ అన్ని డబ్బులతో చేయలేం కదా, నేను డబ్బులు వద్దంటే ఏంటని చెప్తే అక్కడ ఏం చేశారు, ఒక పాయింట్ ఫ్లోర్ ప్లాన్ ఒకటి ఇచ్చారు, X square feet, ఒక 1000 square feet ఎగ్జాంపుల్కి. అందులో 750 square feet రియల్ గా వస్తుంది, 25% లోడింగ్ అంటారు, కామన్ ఏరియా. కార్పొరేట్ ఎప్పుడైనా మీరు 2,000 అంటే 2,000 ఇల్లు కొనుక్కున్న కామన్ ఏరియా ఉంటాయి, అలౌడ్ గవర్నమెంట్. దీనికి 25% లోడింగ్ చేశారు. వన్స్ ఆఫ్టర్ 1 year వెళ్ళినప్పుడు ఇంకా అప్రూవల్ రాలేదు, 32% చేశాడు లోడింగ్. అంటే అది ఏముండదు, డిజైన్ మారింది. ఇప్పుడు బ్రోచర్ లో మీరు చెప్పాను లేదు, లాస్ట్ టైం ఎవ్రీ బ్రోచర్, రియల్ ఎస్టేట్ బ్రోచర్ చేసినప్పుడు అన్ని పేజీల కంటే లాస్ట్ పేజ్ రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది, దిస్ బ్రోచర్ ఇస్ ఎ కాన్సెప్చువల్ డిజైన్ అండ్ కెన్ బి చేంజ్డ్ వితౌట్ ఎనీ పర్మిషన్ ఆఫ్ ది కస్టమర్. ఆ ఒక్క టూల్ చాలు మోసం చేయడం. కరెక్ట్. ఏమంటే రాసాము ఆల్రెడీ, మీరే చదవలేదు అంటారు, అంతేనా? ఈయనకి రిసిప్ట్ ఒకటి ఇచ్చాడు, అది ఏమి లేవు, సేల్ అగ్రిమెంట్ లేదు, ఏమి లేవు. ఎందుకంటే ఇవ్వకూడదు. ఇఫ్ దే గివ్ సేల్ అగ్రిమెంట్ వితౌట్ రేరా అండ్ వితౌట్ అప్రూవల్, మళ్ళీ అది ఇల్లీగల్. సో ట్రస్ట్ సెషన్ అప్పుడు దానికి ఏం చేసామంటే మళ్ళీ డైరెక్ట్లీ వి ఐడెంటిఫైడ్ హూ ఇస్ ది CEO, హూ ఇస్ ది MD చేసుకొని ఈమెయిల్ చేసి ఫైట్ చేసి ఆయన లీగల్ నోటీస్ ఇస్తాం, టీవీలో మాట్లాడతాం అని ఇవన్నీ చెప్తే ఫైనల్లీ 13 lakhs ఎక్స్ట్రా అయింది దానికి కామన్ ఏరియా ఇచ్చినందుకు. ప్లస్ 1 year వరకు ఏం గ్రౌండ్ వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదు. ఆయన కొద్ది నాలెడ్జ్ ఉంది కాబట్టి కొద్దిగా అది నాలెడ్జ్ లేనాలు మోసపోయాం అనుకోని. ఇంకా ఇంకో కేసు చెప్తాను. 2 ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఫర్ లాస్ట్ 50-60 years, ఇద్దరు రిటైర్ అయిపోయారు. ఇద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక కొడుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉన్నాడు. ఈ తండ్రి చూడడానికి వెళ్ళాడు. 6 నెలలు వెళ్తారు, అమెరికా వెళ్తే 3 నెలలు 6 నెలలు వెళ్తారు. ఈయన ఏదో ప్రాపర్టీ స్పేర్ మనీ ఉంది, ప్రాపర్టీ కొనుక్కోవాలని 80 lakhs ఒక బిల్డర్ కి మనీ ఈ ఏజెంట్ కి చెప్తాం. ఫ్రెండ్ కొడుకే 50 years పెట్టి నమ్ముతాం కదా మనం. ఒకటే మంచిగా కొడుకుని ఒకటే కంచెలు తినేది అంటారు కదా, అట్లా. సో డబ్బులు పంపిస్తూ పోయాడు, 10, 20, 80 lakhs పంపించాడు. ఈయన రిసిప్ట్ పంపిస్తూ పోయాడు. ఆయన 6 నెలల తర్వాత ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళాడు. నా ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఎవరు నువ్వు అని అడిగాడు. అదేంటి సార్, నేను 80 lakhs కట్టాను. ఈయనకి ఇచ్చిన ఫేక్ రిసిప్ట్లు ఆయన చూపించాడు. ఈ రిసిప్ట్ నాది కాదు, నా స్టాంప్ కాదు, ఇది ఫోర్జరీ అని. ఆయన క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ లో ఎన్నో ఉన్నాయి. ఎన్నో మంచి పనులు జరిగితే ఆయన చెడపలు కూడా, శతకోటి దరిద్రాలకు అనంత కోట ఉపాయాలు అని ఒక సామెత ఉంది, ఎప్పుడైనా విన్నారా? సో ఆ ఫేక్ రిజిస్టర్ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సో ఫైనల్ గా అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. అవును అంకుల్, నాకు డబ్బులు వస్తుంది, వాడుకున్నాను, మీకు 10 సంవత్సరాలు రిటర్న్ ఇచ్చేస్తాను. 10 సంవత్సరాలు మోసం కదా. అయినా మీరు గుడ్డిగా బిల్డర్ ఎవరో ఎవరికి ఇస్తారు తెలుసుకోరు కదండి. నా దగ్గర డబ్బులు సింహం నవ్వింది కదని ఫోటోగ్రాఫ్ తీసుకోవద్దని నేను చాలా సార్లు చెప్తా జనాలు. ఏమవుతుంది ఫోటోగ్రాఫ్ తీసుకుంటే? ఫోటోలో మీరు ఉంటారు, ఎవరుంటారు? సింహం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, మీరు డబ్బులు ఉన్నాయి కానీ ఇచ్చుకుంటూ పోతే లాస్ అయ్యేది ఎవరు? ఇంకొక లాస్ట్ కేసు చెప్పి క్లోజ్. ఒక జర్మనీ ఒక కస్టమర్ 1 year బ్యాక్ నా దగ్గర కన్సల్టెన్సీ తీసుకున్నారు. ఇదే సేమ్ ప్రీ లాంచ్ ఆఫర్. నేను 4 కోట్ల ప్రాపర్టీ, ఎంత
4 crores ఒక హై రైజ్ బిల్డింగ్ లో మంచి ఫ్లాట్, లగ్జూరియస్ ఫ్లాట్. వద్దు మేడం, అది అంత కరెక్ట్ అయినాడు కాదు మీకు అని చెప్పారు మీరు ఆల్రెడీ. చెప్పాను. ఫోన్ పెట్టేసాం, అయిపోయింది. 1 year తర్వాత నా ఫోన్ ఇచ్చింది, సార్ మీతో మాట్లాడాలని. ఏంటి చెప్పమ్మా అన్న. సార్ మీరు చెప్పినా నేను వెళ్ళలేదు, ఆ ప్రాజెక్ట్ తీసుకుని ఇంతవరకు ఏమీ రాలేదు సార్, నా డబ్బులు స్టక్ అయిపోయింది. 3.6 crores కట్టేసింది. 3.6 crores 4 కోట్లు 90% కట్టాను అంతే. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు అక్కడ జర్మనీ, లండన్, అమెరికా వెళ్ళి రాత్రులు అనక పగలనక తిండి ఏమీ లేకుండా డాలర్ కోసం చాలా కష్టపడతారు. సూర్యకాంత్ అని ఒక ఉండేవారు సినిమా హీరోయిన్, సూర్యకాంత్ డాలర్ బజ్జీ అంటది అమెరికాలో. అట్లా నేనేమంటా అంటే, నేను ఇన్ స్పైట్ ఆఫ్ నేను చెప్పిన తర్వాత నేనేం చేయలేనమ్మా, ఐ కాంట్. అట్లా కాదు, మీరు ఏదైనా నౌ వర్కింగ్ విత్ ద లాయర్, వర్కింగ్ విత్ ద పోలీస్, వర్కింగ్ విత్ పొలిటికల్, ఇంకో 40 లక్షలు వదిలించుకుంటాం బయటికి రావడానికి. ఇట్ వర్త్ అండి. డబ్బు ఉండగానే సరికాదు. ఏం జరిగింది అసలు ఆ కేసులో? అంటే ఇంకేం అప్రూవల్స్ రాలేదు, పర్మిషన్స్ రాలేదు, కన్స్ట్రక్షన్ జరగలేదు. ఓకే, ప్రీ లాంచ్ టెన్షన్ ఉండదా? 3.5 కోట్లు అంటే స్మాల్ అమౌంట్. కొంతమంది లైఫ్ టైం కూడా సంపాదిస్తారు లేదు తెలియదు. మీరంటే సంపాదిస్తారు, అందరు కాదు కదా. సో నిజంగానే 3.6 crores జరుగుతుంది ఇప్పుడు. కేసెస్ దాని వీఆర్ వర్కింగ్ హార్డ్. ఇప్పుడు లాయర్ కి ఇవ్వాలి, పోలీసు వాళ్ళు ఇవన్నీ ఇంకా అంటే బయటికి రావాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ రాదని అర్థమైపోయింది ఆవిడ. అంతే. అదే నేను చిలక్కి చెప్పినట్టు చెప్పాను నేను, మంచిది కాదమ్మా పెట్టవద్దని. నా ఫోన్ పెట్టిన తర్వాత కాంటాక్ట్ కూడా లేదు. సరే మన రైలు ఎక్కినట్టు లైఫ్ జర్నీ ఎట్లుంటది, స్టాప్ ఉన్నాడు ఎక్కుతాడు, స్టాప్ వచ్చినట్టు దిగిపోతాడు. ఈ మధ్యలో జరిగే సినిమా అంతా జరిగిపోతుంది. ఊపర్ మే భగవాన్ నీచే మనం మిడిల్ నే చోరే అని ఒక డైలాగ్ ఉంది, అట్లా అయిపోయింది. సో ఇలా బోల్డ్ అన్ని మోసాలు జరుగుతున్నాయి. నేను 100 మోసాలు చెప్తాను నీకు, కాకపోతే మనం కరెక్ట్ గా ఉండాలండి. కరెక్ట్. ఐ కెన్ టేక్ క్యామిల్ అప్ టు ది సీ. తాగాల్సింది క్యామిలే, మీరు తాగిపిస్తే తంతది వెనకరండి. ఇక్కడ కూడా ఏంటంటే మీ డబ్బులు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రైమ్ గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను చెప్పడం, మీరు చెప్పడం, ఇంకొకటి చెప్పడం కాదు. ఎవ్రీ మంత్ అవుతూనే ఉన్నాయి కదా న్యూస్ లో. ఎందుకు?